డీపీటీ ద్వారా బటన్ నొక్కి డబ్బులు వేయటం జరిగింది. చదువుకునేటువంటి విద్యార్థులకు డబ్బులు వేయటం జరిగింది. అనేక రకాలుగా అప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చేయవలసినటువంటి విధంగా చేశారు. ఇప్పటి వరకు మీరు అన్నీ చేసేసామంటున్నారు. కాపుల గురించి మేము ఏదో చేసామంటున్నారు. చెయ్యండి అనే కదా మేము అడిగింది. చేయొద్దని అంటలేదు కదా, చేయండి. మీరు చేసేటువంటి దాంట్లో ఏం హామీలు ఇచ్చారనేటువంటిది ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారనేటువంటిది చూసుకుంటే అన్నీ అమలు చేసేసాం, ఇంకొకటో రెండో ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. సంవత్సరానికి 3,000 రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు. 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే 2 బడ్జెట్లు, 2 సంవత్సరాల్లోనే 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పుడు 3వ బడ్జెట్ జరుగుతుంది. 3,000 కోట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు. 9 రూపాయలు కూడా ఎక్కడ మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదే. మరి ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? జగన్ గారి దగ్గర నుంచి క్రిమినల్ సంక్షేమ పథకాలు అన్నీ నేర్చుకున్నారంటాడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోసేస్తానంటారు. నేను ఏ విధంగా స్పందిస్తానంటానికి మీరు ఎప్పుడన్నా ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయినప్పుడు నన్ను పార్టీలోకి తీసుకుని నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నిన్న మా ఇంటి దగ్గర పెట్టినటువంటి మీటింగ్ ఒకసారి వేరే సందర్భంగా మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ మిత్రులు అడిగితే కూడా చెప్పాను, ఈ రాష్ట్రానికే కాపోడు ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి ఉంటానని చెప్పాను. ఇప్పుడు మీరు 21 మంది ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమని చెప్పండి. ఎవడన్నా మాట్లాడండి. మాట్లాడగలుగుతారా? మాట్లాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కాపాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తామని చెప్పినండి. నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏదో ఒక సందర్భంగా మీ సోదరులందరూ చిట్చాట్ కింద మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతారట, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారని అడిగితే, లోకేష్ని ముఖ్యమంత్రి చేయటం కాదు, ఇది మేము డిమాండ్ చేయడానికి వాళ్ళ పార్టీ, ఇది డిప్యూటీ సీఎం అని చేసి ఇతన్ని డిప్యూటీ సీఎం అని చేసుకోండి, లోకేష్ గారిని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అని చెప్పాను. కాపుల మీద కాపు గురించి నాకు ఉండేటువంటి అభిప్రాయం అది. అంతేగాని మీరేదో ఎవరి దగ్గర స్కోర్ చేద్దామని, ఆయన దగ్గర ఆయన అంత ముందు రోజున తిట్టేలాడు కాబట్టి, కీ ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ దాని గురించే మాట్లాడతామంటే జనం ఏమనుకుంటారనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. నేను ఇంకా చాలా చెప్పగలుగుతాను. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియదంటే ఏమీ లేదు. అవన్నీ మాట్లాడుకుంటే చాలా చిన్నపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు కానీ నేను కానీ. కేసులు 6 సంవత్సరాల నుంచి నా మీద చంద్రశేఖర్ రెడ్డి విధ్వంసం చేసాడు. ఇక్కడ ఆ టైంలో నా మీద పెట్టినటువంటి కేసులు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. 2 సంవత్సరాలు ఎందుకు కదా అధికారం వచ్చి మీకు, ఎందుకు తీయించుకోలేదా కేసులు? తరిం కొట్టారు, కళ్ళకి కర్రకి ముళ్ళు వేసి కొట్టారు, ముళ్ళు ఇది మేకులు తగిలించి కొట్టారు. మీరు చెప్పిందే, మేము చెప్పింది కాదు ఇది. అప్పుడు ఎవరన్నా అడిగారా అనేటువంటి చెప్తున్నారు. రాజకీయ పార్టీగా వచ్చినటువంటి గొడవలు, అదే కమ్యూనిటీ పరంగా వచ్చినటువంటి విషయం ఏదైనా సరే ఏ రకంగా స్పందిస్తాననేటువంటి మీ అందరికీ తెలుసు. ఎక్కడో కందుకూరులో జరిగితే 4 జిల్లాలు దాటి వెళ్ళి మాట్లాడొచ్చాం. రావటమే కదా, మాకు చేతనైనటువంటి సహాయం చేయగలిగాం. అక్కడ చేసిన తర్వాతే ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి ఆ కుటుంబానికి హోమ్ మినిస్టరు, మరి ఇంకో మంత్రి గారు, 3-4 మంత్రులు బయలుదేరి కంగారుపడి వెళ్ళి అక్కడ ఆ సమస్యని వాళ్ళకేదో చేసి వచ్చారు.
కొంత భూమి అది ఇచ్చి వచ్చారు. నిన్న జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి ఈ మర్డర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అతన్ని ఎవరో ఇక్కడ సమర్థించట్లేదు. మీరు తప్పుపడుతూ రౌడీలు గూండాల కాపులైతే సంఘం సమర్థిస్తుందా అనేటువంటి అడుగుతున్నారు. మేము సమర్థించమని చెప్పలేదు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నాం. అది మీకు భరించలేకపోతున్నారు మీరు. అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నారు. సంస్కారం అనిపిస్తుందా మీకు? ఇక్కడ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు, చూసేవాళ్ళు అందరూ. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట్లాడే మాటలో ఒకసారి ఏది చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఏది చూసుకోండి. ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి భాష మాట్లాడాడా? ఆడి చర్మాలు తీసేస్తాం, ఈడి తోళ్ళు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, చీరేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా మాట్లాడాడు ఆ రకమైనటువంటి భాష? మీరు ఇంకో మాట మాట్లాడాడు సోదరుడు. నేను చిన్న విషయం చెప్తాను, అది నీకు పెద్దదో చిన్నదో నాకు తెలీదు. నువ్వేదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మనండి నా కొడుకుని తేల్చుకుందాం అని అన్నావు. అన్నా. దానికి ముందు నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఈ కాపుల గురించి ఏం చేసావో చెప్పానంటే చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే నేను ఆయన్ని పలకరించడానికి వెళ్తుంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి డీజీపీగా ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వెళ్ళొద్దన్నారు అని చెప్పి అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మీరు ఎవరో వెళ్ళొద్దన్నారు అక్కడికన్నా. నాకు కూడా బోండా ఉమా గారు ఉన్నాడు, మేము ఇద్దరు వెళ్తున్నాం. ఆయన రేపు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటే వెళ్ళొద్దన్నాడు అని చెప్పేసి నా పక్కన ఉన్నటువంటి ఉమాకే అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఉమాకి చెప్పాడు, నాకు చెప్పలేదు. నాకు ఇంకొక 5 నిమిషాలకు ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పి మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారని సార్ అన్నాడు. నేను వెళ్తున్నాను. కాపులు ఉద్యమం కోసం ఒక కాపోడిగా పద్మనాభం గారు ఉద్యమం చేస్తుంటే, ఒక కాపు ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతినిధిగా ఉండి కాపుల గురించి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి వెళ్ళి నేను మాట్లాడవలసినటువంటి బాధ్యత నాకుంది. నేను ఒక తోట త్రిమూర్తులుగా ఎమ్మెల్యేగా కాపోడిగా వెళ్తున్నాను చెప్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడొచ్చాను. మాట్లాడి రావటమే కాదు, వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అక్కడ నుంచి అచ్చెన్నాయుడు, నేను, కళా వెంకటరావు మేమందరం వచ్చి దాన్ని సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ఏ అద్భుతాలు చేశామని చెప్పలేదు, నా బాధ్యత అది, అది నా విధానం. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాటలు అనేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం.
నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఇంకా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు తీసుకుంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను నేను. కాదండి, రెడ్డి గారికి చెప్పాడా ఎవరికి చెప్పారనేటువంటిది కాదు. ఎక్కడ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేయగలరు ఆయన. ఆయన ఇక్కడ రమ్మను, సవాల్ ఇస్తున్నాను, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు. కొంచెం ఒక మనిషి గురించి మాట్లాడాడు. అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, రేపు మళ్ళీ కాబోయేటువంటి ముఖ్యమంత్రి. ఆయన్ని పట్టుకుని నా కొడక అంటే ఏమనుకుంటున్నారు? అదే 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 మాటలో మేము మాట్లాడుతున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తాం, చీరేస్తాం, మేమేంటో 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ నుంచి చూపెడతాం. ఎవరి మీద చూపెట్టే 2 సంవత్సరాలు ఏం చూపెట్టారో చూస్తున్నాం కదా మేమందరూనే. ఎన్నికలకు ముందు ఏం జరిగిందో తెలుసు, ఎన్నికల తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసు. మనం ఇవన్నీ మాట్లాడుకోవటం మంచిది కాదు కదా మనకి.